ఈరోజు వీడియోలో క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక నాన్ స్టిక్ ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ గీ వేసుకొని కరిగిస్తున్నాను అనమాట. ఈ రెసిపీ చాలా ఫాస్ట్గా అవుతుంది అనమాట. ఒక 5 minutes లోపల చేసేసుకోవచ్చు. నేను దీనికోసం క్యారెట్ తురమట్లేదు. యాక్చువల్గా వాటర్ లేకుండా చిన్న మిక్సర్ గ్రైండర్లో వేస్తే ఇలాగా కొంచెం అయిపోతుంది, దాంతో చేసుకోవచ్చు. లేదా తురమాలనుకుంటే ఇంకా టెక్స్చర్ బాగుంటుంది. సో అది గీలో వేసి కొంచెం అందులో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతా వేపాలి. ఇది ఇన్స్టెంట్గా చేసుకునేది. కొంచెం పెద్ద ప్రాసెస్ కూడా ఉంటుంది, అది ఇంకెప్పుడైనా చేస్తాము. ఒక 2 to 3 minutes అయ్యేటప్పటికి దీనిలో ఉన్న వాటర్ అంతా పోయి ఇగోండి చూడండి ఇలా పొడి పొడిగా అవుతుంది. క్యారెట్ కాకుండా మనకి వింటర్స్లో గాజర్ దొరుకుతుంది కదా, దాంతో చేసుకుంటే కలర్ మటుకు చాలా బాగుంటుంది. నేను ఈసారి క్యారెట్తోనే చేశాను. చూసారా వాటర్ అంతా పోయింది, మనం ఏమీ యాడ్ చేయలేదు. జస్ట్ గీ వేసి తర్వాత మన క్యారెట్ వేసి ఇలాగ వాటర్ పోయేంత వరకు ఉంచాము. నెక్స్ట్ ఇందులో మనం సరిపడా షుగర్ వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ క్యారెట్ తురుము తీసుకుంటే అంత షుగర్ వేసుకోవాలి. అన్నీ ఈక్వల్ పోర్షన్స్ అనమాట. 1 కప్ క్యారెట్ వేసుకుంటే 1 కప్ షుగర్ పడుతుంది. అది గ్రైండ్ చేసిన తర్వాత మనం కొలుచుకోవాలన్నమాట. ఆ కొలతను బట్టి సేమ్ నాకు 1 కప్కి 1 కప్ షుగర్ మాత్రమే వేసాను, సరిపోతుంది. ఇలాంటి స్వీట్స్లో బాగా ఎక్కువ షుగర్ ఉన్నా సరే తినలేమన్నమాట. అప్పుడు క్యారెట్ ఫ్లేవర్ మొత్తం పోతుంది. అలా కాకుండా ఉండాలంటే సరిగ్గా సరిపోయినంత వేసుకోవాలి. చూడండి షుగర్ మొత్తం కరిగిన తర్వాత సేమ్ క్వాంటిటీ మిల్క్ పౌడర్ వేస్తున్నాను. ఇది ఎందుకు వేస్తున్నానంటే ఒక మంచి టెక్స్చర్ వస్తుంది. కోవా ఫీల్ ఉంటుంది కదా, లేదా ప్లెయిన్ కోవా ఉంటుంది కదా, అదైనా వేసుకోవచ్చు. కలాకండ్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలా మిల్క్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి ఇలా ట్రై చేయండి, మంచి మిల్క్ టెక్స్చర్ వస్తుంది. ఇంకా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, జస్ట్ అది మన మిల్క్ పౌడర్ కలిసినంత వరకు బాగా కలుపుకోవాలన్నమాట.